డాక్టర్ కృష్ణప్రసాద్, కన్సల్టెంట్ ఫ్యామిలీ ఫిజిషియన్, శ్రీవారి హాస్పిటల్. ఈరోజు మనం రియాక్టివ్ ఆర్థరైటిస్ అనే ఒక కీళ్ళవాతం గురించి తెలుసుకుందాం. రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది జాయింట్లకు సంబంధించిన సమస్య. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే మోకాలు నొప్పులు రావడం, మోచేతుల నొప్పులు రావడం, ఏళ్ళు నొప్పులు రావడం, ఆల్మోస్ట్ బాడీలో ఉండే అన్ని జాయింట్స్ వాపు, నొప్పి రావడం, వంచడానికి ఇబ్బంది కావడం, చక్కగా చేయడానికి ఇబ్బంది కావడం, ఇటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు. దీనికి కారణాలు ఏంటి అంటే జనరల్గా చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేదా ఇన్ఫెక్షన్స్ లేదా సెర్విక్స్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది సెకండరీ రియాక్షన్ అన్నమాట. ఆ శరీరంలో ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దాని తాలూకా కొన్ని యాంటీబాడీస్ తయారవుతాయి. ఆ యాంటీబాడీస్ మన జాయింట్ మీద ప్రభావం చూపించడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు అనేవి ఫస్ట్ ఎలా ట్రీట్ చేస్తామంటే, ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బాడీలో ఏ ఇన్ఫెక్షన్ ఉందో డయాగ్నోస్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసిన తర్వాత జనరల్గా ఈ నొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయి. అకస్మాత్ తగ్గలేదు అనుకుంటే అది కోర్స్ ఆఫ్ మెడికేషన్స్ వాడితే కొన్ని రోజులకి తగ్గిపోతుంది. ఈ చాలామంది పేషెంట్స్కి వచ్చేసి టిపికల్గా జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత రైట్ టైంలో మెడిసిన్స్ కానీ స్టార్ట్ చేస్తే రికవరీకి, అంటే సైడ్ లైక్ ఆటోఇమ్యూన్ వల్ల జాయింట్స్ డ్యామేజ్ అవడం ఇటువంటి సమస్యలు లేకుండా రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి.